స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా నేనైతే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. క్యాప్టెన్స్ ఆఫ్ పైన చూస్తూ పార్క్ చేసుకుంటుండు. అవునా నిజమా? దాంట్లో బేసిక్గా అది సమాధులు అంట. మహేంద్ర నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా ఇప్పుడు పెద్ద సాహసం చేయబోతున్నా నేను. సాహసం అనే చెప్పాలి. చాలా పెద్ద వాక్ ఇది. వర్షం చాలా ఎక్కువ పడుతుంది. ఐ గెస్ మధ్యలో ఆపేసి, ఎందుకంటే చాలా మంది వరకు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. ఇందాక ఒకళ్ళని అడిగి ఉండే నేను. సో చిన్నప్పటి క్రూజ్లో ఎంచక్క మంచిగా బయట సీటింగ్ ఇచ్చిండు, లోపల సీటింగ్ ఇచ్చిండు. నాకేందంటే సలిబెట్టిని ఏమన్నా కానీ బయటే కూర్చోవాలి. నేచర్ అట్లా ఉందంటే ఎంజాయ్ చేసుకుంటే బయటనే కూర్చోవాలి. కానీ కొంతమంది ఉన్నారు లోపలి కూడా కూర్చున్నారు. సో మీరే టైపో కామెంట్ చేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఎక్కేస్తాం ఇప్పుడు క్రూజ్. చిన్నపాటి క్రూజ్ బాగుంది. మేము పోర్ట్స్మౌత్ లో ఎక్కింది అయితే చాలా పెద్దది. ఇట్ హ్యాస్ 4-5 డెక్స్. ఇది ఏంటంటే సింగిల్ ఒక డెక్ ఉంది అంతే. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వ్యూస్. క్రేజీ ఉన్నాయి. ఈ జర్నీ ఐఎమ్ వెయిటింగ్. లైక్ ఈ మౌంటైన్స్ మధ్యలో నుంచి పోతుంటే అది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్టే ట్యూన్, ఐల్ షో యూ ద హోల్ జర్నీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూకే కథలు. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ. స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా నేనైతే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఐ యు గైస్ ఎక్సైటెడ్? నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా ఈ ట్రిప్ కోసం. అది కమింగ్. సో వేర్ ఆర్ వి గోయింగ్ నౌ? We are going to Isle of Skye. Isle of Skye. Okay. ఎంతసేపు జర్నీ కంచి? And it's 30 minutes. Armadale నుంచి it's 30 minutes from here. Malad to Armadale. Okay. 30 minutes. Wow. Morning 8 o'clock and evening 6 o'clock. So runde services. So either you can take morning. Currently. Okay. Summer time start ayaka it will be more. Summer. Okay. So the winter basic. అందుకే నా హ్యారీ పాటర్ ట్రైన్ కూడా only it starts from March. And so March వరకు close Scotland almost. So cold here. Okay. Already hands freeze అవుతున్నాయి నాయి. But again I have seen like చాలా మంది హైకింగ్ కోసం ఎక్కువ వస్తున్నారు ఈ టైంలో కూడా. హాస్టల్ ఇందాక మేము ఉన్న దగ్గర మొత్తం చాలా వరకు హైకింగ్ పొద్దున్నే ఇంకా స్టార్ట్ చేశారు. ప్యాకింగ్ ఎవ్రీథింగ్. అండ్ క్యాప్టెన్స్ ఆఫ్ పైన చూస్తూ పార్క్ చేసుకుంటుండు. అవునా నిజమా? ఆర్మడేల్. ఇదేంద్రా ఏరికెళ్ళి చూసినా ఈ రాళ్ళలాగున్నాయి, పేర్చి ఉన్నాయి. ఇదేంది అనుకున్నా. మనలాంటి ఈత పోరోది అన్ని రాళ్ళు కలిసి ఒక దాకా పెట్టినాను. తీరా చూస్తే ఏంటంటే దాంట్లో బేసిక్గా అది సమాధులు అంట. స్కాట్లాండ్లో ఏంటంటే ఎవరైనా చచ్చిపోతే
ఇట్లా వాళ్ళ మెమొరీ లాగా ఇట్లా రాళ్ళతో పేర్చి వాళ్ళ పేర్లు రాస్తారన్నమాట మీద. वापस तो ही आएगा. इधर 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 नहीं बट ही स्टॉप नाउ स्टॉप करके फिर करता है ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కార్ ఆపరా, లస్సీ తాగు. गीता गीता दा 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 ये स्काई ब्लू कलर మనమైతే ఇప్పుడు డంకాస్ క్యాసిల్ కి వెళ్తున్నాం. అది క్యాసిల్ అని అంటున్నారు, చాలా పెద్ద క్యాసిల్ అంటున్నారు, చాలా పెద్దది అంటున్నారు. గీత చెప్పింది అది చాలా పెద్ద క్యాసిల్, దాని పక్క చూడాలి అది ఇది అనుకుంటా. సో స్టే ట్యూన్ విత్ మీ, చూపిస్తాం మీకు ఆ పెద్ద క్యాసిల్. సో ఇట్స్ ఓన్లీ ద రిమైన్స్ ఆఫ్ ద క్యాసిల్. ఓకే, అంటే క్యాసిల్ లాగా, అంటే మన ఇప్పుడు యూకేలో యాక్చువల్ క్యాసిల్స్ అంటే ఇట్ విల్ బి బిగ్, చాలా పెద్దగా అది ఇది అట్లా కాకుండా. ఓకే, సో నౌ వీఆర్ జస్ట్ విజిటింగ్ ద క్యాసిల్ విచ్ హ్యాస్ ద రిమైన్స్ ఆఫ్ ఇట్ అంతే. ఓకే, नेक्स्ट टू सी. ओके, वो भी कैसल लग रहा है, वही लग रहा है मेरे को गीता वही की कैसल है, रिमेन कैसल रिमेन कैसल ले वो పెద్ద టాస్క్ ఉంది మొత్తం ఏదో చేసిన సగం దూరం వచ్చినాం. सब लोग ट्रेकिंग शूज पहन के आ रहे, तो हम लोग क्रॉक्स पहन के అట్లుంటది మనతో. ఫైనల్లీ క్యాసల్కి వచ్చినాం. సో దట్స్ అ క్యాసల్ రిమైన్స్, అంటే ఒకప్పుడు క్యాసల్ ఇది, దాని రిమైన్స్ ఇంత మిగిలినాయి. బట్ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ది స్పాట్ టు విజిట్ ఇన్ స్కాట్లాండ్. సో అందుకే చాలా కష్టపడి వచ్చాం. లోపలికి వెళ్తున్నాం. బాగుంది కానీ సీ సైడ్ ఉండేవరకు క్యాసల్ చాలా పెద్ద సాహసం చేయబోతున్నా నేను. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. नो చూపి పడితే బొక్కలు చూర అవుతాయి. స్టిల్ పైన ఏం లేవు, ఏం లేదు డొల్లా. ఏదో సరే స్వరంగ మార్గాలు ఏమైనా ఉంటాయి, లోపల చూస్తే ఏమైనా ఉండొచ్చేమో అనుకున్నావు. ఏం లేదు, గజి తప్ప. నెక్స్ట్ మధ్యలో వెళ్తుంటే అరే ఇదేదో బాగుందిరా అని చెప్పేసి ఆగినాం. అది కిల్త్ రాక్స్ అంట. దీన్ని క్రాకే ఫిల్దెచ్ ఏమో ఏమో అంటారు భయ్య, మనకు తెలియదు కదా, ఎంత పేరుకుంది. సో ఈడ క్రేజీ ఉండే, ఎందుకంటే ఐ లవ్ స్కై అందాలు కనిపించినాయి ఇది నుంచి అలా నిల్చొని చూస్తుంటే. బాబా అనిపించింది. నెక్స్ట్ ఇది కిందికి చూసిన వాటర్ ఫాల్ చూసిన ఆల్మోస్ట్ 250 feet లోపట్టుకుంది. అబ్బా బాబా ఏముంది.
నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి ఏంది, ఫెరీ పూల్స్. ఐల్ ఆఫ్ స్కైలో మస్ట్ విజిట్ డెస్టినేషన్ అన్నమాట ఇది. ఇదేంటంటే అటు క్రిస్టల్ క్లియర్ వాటర్ ఫాల్స్ ప్లస్ మనకు మంచి ఖతర్నాక్ అదిరిపోయే సీనరీ. బాబా ఎవరన్నా ఐల్ ఆఫ్ స్కైకి వస్తే మాత్రం ఈ ప్లేస్ మాత్రం మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం చంపేస్తుంది. చాలా పెద్ద వాక్ ఇది. వర్షం చాలా ఎక్కువ పడుతుంది. ఐ గెస్ మధ్యలో ఆపేసి, ఎందుకంటే చాలా మంది వరకు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. ఇందాక ఒకళ్ళని అడిగి ఉండే నేను ఎంత దూరం అంటే, ఇంకా చాలా దూరమే ఉంది. వాళ్ళైతే ఒక హాఫ్ మైల్ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రంట. నేను చూస్తున్నాం వర్షం ఎక్కువ పడుతుంది, పోవాలా వద్దా అని. మరి కాదు, అయిపోయి గాలి మాత్రం టూ మచ్ ఉంది. టార్చర్ కనిపిస్తుంది గాలి. ఇట్లా మొత్తం కుట్టుకోబోతుంది తెలుసా ఇంకొకటి. ఈజీగా కంటిన్యూ చేయలేము, ఎందుకంటే పోతున్న కొద్ది వర్షం ఎక్కువ పడుతుంది. అదే వెళ్ళి వెరీ లాంగ్ బ్యాక్ ఉంది. మరి నచ్చుకునేది కుక్క ఉరుక్కుంటే వచ్చేసింది పాపం. వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారా ఇప్పుడు? అది నన్ను కూడా తినట్లే. అంతా అయిపోయింది. మనం ఇప్పుడు వెళ్తున్నాం ఆయిస్టర్ షెడ్లో ఉన్న మన అకామిడేషన్కి. అదే క్రాఫ్ట్ బంక్ హౌస్లో బుక్ చేసుకున్నాం. పర్ నైట్కి 100 pounds పడ్డది. అంటే మనిషికి 25 pounds పడ్డది. అంటే ఇండియన్ రూపీస్లో ఒక 2500 లాగా. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ బై ఇట్లా అయితే. బాబా బయటకు వచ్చి చూస్తే అందాలు, లోపటి ఇల్లు క్యూట్గా ఉండే ఆ బంక్ హౌస్ టైపు. సూపర్ సాటిస్ఫైడ్. సో ఇలాంటి ఎన్నెన్నో ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు యూకే కథలు. థ్యాంక్ యూ, బాయ్.